హలో చేపరబా ఏటి ఇష్టాలు బుజ్జమ్మ ఉందా? నా గురించి అడగచ్చు కదా. నీకేంటే పెళ్లి కాకముందు సిటీలో వ్యాపారం. నాకన్నా ముందు మీ చెల్లి ఎట్టిందిరా. అదేంట్రా అంత మాట అన్నావు? పక్కన ఎవరు లేరు కదా. ఎవరు చెప్పు. శంకర్రావా, సిచ్యువేషన్షిప్ అంటే ఏంట్రా? సిచ్యువేషన్షిప్ అంటే మన ఊరి చెరువులో పడవలు తిరుగుతాయి అవేనా? పడవ కాదురా, శివంకర్ ఎదవా. మీ చెల్లి పెళ్లికి ముందు ఒకటితో పెళ్ళి అయిన తర్వాత ఒకటితో టెస్ట్ మ్యాచ్ ఆడదాం అనుకుంటుంది. ఏటి అంచనా చేసింది అది? మరి ఈ విషయం నాకు చెప్తావు ఏంటి? మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు పెళ్ళొద్దని. మా రే, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. పెళ్లి వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులతో మన బాకీలన్నీ తీర్చేసా. నువ్వు కూడా అక్కడ ఏదో ఒక జాబ్ సెట్ చేసుకోరా. మా నేను ఒక విషయం చెప్పాలి. ముందు నేను చెప్పేది వినరా. రే నాన్న, నువ్వు అసలు ఈ పెళ్లికి ఒప్పుకోమని అనుకున్నా. వాళ్లే మన ఇంటికి వచ్చి పిల్లనిస్తారని అస్సలు అనుకోలేదు. మన కష్టాలన్నీ తీరిపోయినట్లే. బుజ్జమ్మని వదులుకోకరా. గొంతెండిపోయి చెరువులో నీళ్ళు తాగుదాం అనుకుంటే అల్లంత దూరంలో ఎవడు ఒంగోని కడుక్కుంటా కనిపించాడంట. అట్టుంది ఈ పరిస్థితి. ఎంగలేవు కక్కలేవు.